దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ఆరాధనకి లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనకి దేవుడు అధ్యక్షత వహించినట్టు దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు నిరంతర ఏకరీతి గుణ ప్రభువాని స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తైన మా దేవుడిని స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, బెతెస్దా గాడ్ మినిస్ట్రీ మేము స్తుతిస్తున్నాం అయ్యా. మరి నాయన మే 17వ తారీఖు ఈ పరిశుద్ధ ఆరాధనకి మీరు అధ్యక్ష వహించండి. గురించిన బిడ్డలు దీవించండి నా తండ్రి. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. ఇంకా లైవ్లోకి రావాల్సిన బిడ్డలు రావడానికి సహాయం చేయండి ప్రభువా, నీ స్తోత్రాలు. మరి శుక్రవారం శనివారం కూడా ఈ లైవ్ కార్యక్రమం ఎంతో ఆశ్రయం జరిగించారు. ఈ రోజు కూడా ప్రభా మీరే మీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించండి. ఇప్పుడు పాటలు పాడుతుండగా బిడ్డలు మంచి స్వరాలు దయచేయండి. పాటల్లోనూ ప్రార్థనలో అట్లాగే కీర్తన భాగంలో వర్తమానంలో తోడుగా ఉండి నడిపించి బలప సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడుకుందామండి. Hallelujah.
Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
యేసయ్యా 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 నా ఆశనివయ్యా యేసయ్యా 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 నా ఆశనివయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 81వ కీర్తనండి. వాక్య ప్రతి వాక్యాలుగా మనం చదువుకుందాం. ఆసాఫ్ కీర్తన. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇజ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపులను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించి తిని, ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జనముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మాట వినని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపలేకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినేళ్ళ, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మన వినికిడిలో ప్రభు ఈ కీర్తన దీవించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆరాధన పాట పాడుకుందామండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడైన తండ్రిని స్తోత్రాలు చెల్లించి మా ప్రియ పరలో తండ్రి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఎక్కితున్న తండ్రి స్తోత్రాలు, ఉన్నవాడు అనువాడు కనుక స్తోత్రాలు చెల్లించిన గొప్ప దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి మీరు చేసిన మేలులో మీరు చేసిన ఉపకారంలో ఏది మరవద్దంటున్నావు నాయన. నిత్యం కూడా ప్రభా తండ్రి నాయన నీ యందు ప్రభా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించు. ఎంత మంచి రక్షణ ఇచ్చినందుకు ప్రభా, మంచి దేవుడు కలిగి ఉన్నందుకు ప్రభా తండ్రి నాయన జీవితకాలం అంతా కూడా ప్రభా తండ్రి నాయన నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అటు నా ఆత్మను ప్రభా తండ్రి నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాలో మనందరిలో పెట్టమని వేడుకుంటున్నాను ఆయన స్తోత్రాలు ప్రభా. నేను మరిసేది మాకు ఏది వద్దు నాయన స్తోత్రాలు ప్రభా. వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో నాయన తండ్రిని స్తోత్రాలు. ఈ 2020 సంవత్సరం నీ స్తోత్రాలు నాయన బెత్తస్తా మినిస్ట్రీని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. ఓ గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు కూడా ప్రభా తండ్రి నా కుటుంబంతోనూ ప్రభా తండ్రి నాయన ఇచ్చిన ఆత్మీయుల కుటుంబాలతో ప్రభా తండ్రి నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. మా ప్రజలందరితో కూడా ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి తోడుగున్నంత నీ స్తోత్రాలు. ఓ కీడు అపాయాలు తప్పించి మేలైన మార్గంలో ప్రభా తండ్రి నీ సందులో నిలబెట్టినందుకు ప్రభా ఈ ఆరాధన ఇలా జరిగించుకుంటున్నావు అంటే కేవలం నీ కృప చేతే నాయన నీ దయ చేతే నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి స్తోత్రాలు సజీవులుగా నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పుడు వారికి పాటల ద్వారా మకింపు తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కీర్తన ప్రభా ఉత్తర పద్ధతులు వివరించుండగా ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఆరాధనంతట్లో తోడుగొండి ఆర్థంతో సత్యంతో ఆరాధించుకున్నారు ప్రభా. ఇదిగో నాయన పూర్ణ హృదయం పూర్ణ వివేకం ప్రభా తండ్రి నాయన పూర్ణ మనసు మాకు దయచేయి నాయన. ఓ తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ వందనాలు ప్రభా తండ్రి నాయన. ఆరాధన అంతట్లో కూడా ప్రభా తండ్రి అద్భుతమైన కార్యాలను
జరిగించిన ప్రభా. ఓ నీ నా మహిమార్థం కూడా సహాయించి ఆరాధిస్తుండగానే ప్రభా నీ స్వరం వింటావు సహాయించి నేను చూసే కళ్ళు దయచే నాయన నీ కొలను చెల్లించుకుంటున్నాం. ఆరాధిస్తుండగానే ప్రభా తండ్రి స్తోత్రాలు. రోగులకు ఉంటే స్వస్థత దయచే, విడుదల లేని వారికి విడుదల దయచే, జయం లేని వారికి జయం దయచే నాయన. రాజా 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 నీ ప్రజల్ని ఎవ్వరు దాటి వెళ్ళే దేవుడు కాదయ్య నీ స్తోత్రాలు. దావీదు కుమారుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు కనికరించిన ప్రభా తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి నా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఆ గుడ్డివాడి మీద చూపించిన కనికర ప్రభా ఈనాడు మీరు మా మీద చూపించమని వేడుకుంటున్నాను నాయన. నీ కృపగా హస్తం తోడుంచండి, సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఏ సమస్యలో ఉండా, ఎటువంటి ప్రభా అయ్యా తండ్రి వ్యాధిలో ఉండా, ఏ బాధలో ఉండా ప్రభా తండ్రి నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా తండ్రి. మనుషులకు కొన్నే తెలిస్తే కానీ అన్ని తెలిసిన దేవుడు కనుక, అంతరంగా పెరిగిన దేవుడు కనుక ఎవరు ఏ సమస్యలో ఉండా ప్రభా తండ్రి, ఎటువంటి వ్యాధులో బాధలో ప్రభా తండ్రి, ఇరుకులో ఇబ్బందులో ప్రభా తండ్రి నాయన, ఆర్థిక సమస్యలో ప్రభా తండ్రి ఏటిల్లో ఉండా విజయం దయచేయను ఆయన, జయం దయచేయను అని స్తోత్రాలు ప్రభా. వ్యాధులు బాధలు కలిగించే దుష్టుని యేసు నామములో బంధించిన ఆయన ఓ తండ్రి నీ ప్రజలకి జయం దయచేయమని వేడుకుంటున్న కృపగల హస్తం తోడుంచండి, సహాయం చేయండి. ఓ నీ నా మహిమార్థంగా ఈ ఆరాధన అంతా కూడా సహాయం చేయండి. ఆరాధనని ఆత్మ సంచారం దయచేయండి ఆయన. మీరు ఇక్కడ ఉండమని వేడుకోండి, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా ప్రభా. ఆరాధన అంతట్లో తోడుని సహాయం చేయండి ఆయన. దయదశగా చెప్పే ప్రభా తండ్రి ఆత్మల్లో కూడా తోడుని సహాయం చేయి. మీ దాసులు ప్రభా తండ్రి సిలువసాటు వరకు చేసుకున్న ప్రభా తండ్రి కొందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఇదిగో నాయన నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన. కావాల్సిన సందేశం ప్రభా ఓ నాయన తండ్రి మాటలు ఎవరిస్తుండగా ప్రభా వాక్యాన్ని ప్రభా తండ్రి ఎనగలిన చెవులు గ్రహించుకునేది ప్రభా. లోబడి ఆత్మ మాకు దయచేయి నాయన. ఇదిగో ప్రియుడా ప్రభా తండ్రి నాయన ఆత్మల వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్తారంట నా ప్రభా. నీలో నాయన నీ మాటిని ప్రభా నీలో వర్ధిల్లే వారికి ఉంటా సహాయం చేయి. ఓ నీ మాట మంచి నేల పని విత్తనం వల్ల నూరంతులుగా ఫలిస్తా సహాయం చేయమని ప్రభా తండ్రి నాయన. ఎంతమంది ప్రభా తండ్రి నా నీ వాక్యం వింటున్నారో, ఎంతమంది చూస్తున్నారో ప్రభా తండ్రి ఓ దేవా నీ కొందనాచరించిన వాళ్ళందరినీ దైవగ్లసలకు అప్పగిస్తున్నాను ప్రభా. మేము ప్రార్థన చేసేవారిమే కానీ ప్రార్థన ద్వారా విడుదల ఇచ్చే దేవుడు, జయం ఇచ్చే దేవుడు ప్రభా తండ్రి నాయన. ఎటువంటి సమస్యలు ఉన్నా రాజా రాజా నీ ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సన్నిధి తోడుగుంచమని పెట్టుకుని స్తోత్రాలు. ప్రార్థనలోనే చేయముందు ప్రార్థనలో విడుదల ఉంది కనుక నాయన నీ మాట స్వస్థపరిచే మాట ప్రభా. నీ మాట బాధ నుంచి విడిపించే మాట ప్రభా. నీ మాటలో నెమ్మది నాయన నీ స్తోత్రాలు ప్రభా. నీ మాటలో దీవెన ఉందయ్యా, నీ మాటలో సంతోషం ఉందయ్యా. ఓ తండ్రి నాయన ఆనందించడి అంటున్నావు ప్రభా. నీ మాటలో ఆనందం ఉంది ప్రభా. ఏటిలో ఆనందం లేదు కానీ ప్రభా తండ్రి నీ మాట ద్వారా ఆనందిస్తాం కనుక, నీ మాట ద్వారా సంతోషిస్తాం కనుక ఓ నీ మాటలేనాయన తండ్రి ఆశీర్వదిస్తే కనుక నాయన అటువంటి దీవెన ఆశలు దయచేరే వారిని స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా తండ్రి. నీ కొందనాలు ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి పునరుద్ధాంతిన ఆరోగ్యం అంతట్లో కూడా ప్రభా ఆది నుంచి అంత వరకు తండ్రి నాని స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా. నీ కొందనాలు చెల్లించుకున్నాడు నాయన తండ్రి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా గృహాల్లో నింటున్నప్పటికీ నాయన స్తోత్ర ఆటంకాలు లేకోకుండా నిద్ర మొత్తాలు బంధించండి, అల్ల శక్తులు బంధించే ప్రభా తండ్రి నాయన. నీ సన్నిధి తోడు గురించి ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీరుండి ప్రభా తండ్రి మీరే న్యాయకుడికి నాకు అధ్యక్షించి నా మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంగా ఇదిగో ప్రభా తండ్రి ఆరాధన అంతా కూడా మీరుండి జరిగించి సహాయం చేయమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా తోడు నడువవా, దావీదు కుమారుడా
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దయలో వీక్షిస్తున్నటువంటి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన అంతటిలో ప్రభువు మనతో ఉన్నాడు. ప్రభువుని విశ్వసించిన వారు మందిరాల్లో మనం దేవుని సన్నిధిలో లేకపోయినా మనం ఉండే గృహాల్లో దేవుడు మనతో ఉండి దేవుడి మాటలు వినేటట్లుగాను, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మరి మన పరిస్థితులను జయించేటట్లుగా దేవుడు మన కొరకు దేవుని మాటలు సిద్ధపరిచి మనకు అందిస్తుండగా మరి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని, దేవుని వాక్యాలు ఆశ కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మరి మీరు ఈ వాక్యం కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాం. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా మరి ఆ ప్రేయర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఏ విషయమైనా, అనారోగ్యమైన, ఆర్థిక విషయాలైనా, భయములైన ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా మీరు ధైర్యంగా ఉండండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాల కొరకు మరి ఎవరైనా మీరు ప్రార్థన చేస్తున్న మీ కొరకు కూడా మీకు వందనాలు తెలియజేస్తూ మీరు ప్రార్థించటము మానవాకండి. అనేక మంది ఈ దినాల్లో యేసు ప్రభువుని తెలుసుకుని యేసు ప్రభు యొక్క మేలు పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి, దేవుని యొక్క మరి దేవుళ్ళో విశ్వాసంలో జయించేటట్లుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మార్చేటట్లుగా మనం ప్రార్థించవలసిన వారు విన్నాం. మరి మా పని మేము చేస్తే సేవకులుగా, విశ్వాసులుగా మీ పని మీరు చేస్తే ఇద్దరి పని కూడా దేవుని పని కాబట్టి ఎవరి జీతం వాళ్ళకి దేవుడే ఇస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రార్థన అంశం ఏంటంటే యేసుక్రీస్తులో బలవంతులై ఉండుడి. ఈ రోజుల్లో మరి మనం బలహీనంగా ఉండకూడదు, ఆత్మీయంగా బలంగా ఉండాలి, దేవునిలో బలంగా ఉండాలి. దేవునిలో మనం ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో దుష్టుల ద్వారా వచ్చే శోధనల్ని, లోకం ద్వారా వచ్చే మరి దాడుల్ని, మరి ఎటువంటి పరిస్థితులైనా జయించగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. నమ్మిన వారికి దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనకు జీవిస్తాడని దేవుని లేఖనము తెలియజేయబడుతుంది. వీళ్ళారా మనము బలహీనం కాదు, శారీరకంగా మనం బలహీనమైన, ఆత్మీయంగా మనం బలవంతులు. విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మన పక్షముగా నిలబడతాడు. అటువంటి బలవంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు ఈ సృష్టిని చేసిన దేవుడు, ఈ భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, సమస్త శూన్యములోంచి సృష్టిని చేసిన దేవుడు, సమస్తము చేసిన దేవుడు. మరి అలాగే ఆ సృష్టిలో మన్నకాడ తన బిడ్డలుగా చేసుకున్న దేవుడు బలవంతుడు గనక ఆయన మన కాపాడే దేవుడిగా ఉన్నాడు. వీళ్ళారా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే 6వ అధ్యాయము 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటున్నాడు. తుదకు అనే మాట ఏంటంటే గతంలో మనం బలహీనంగా ఉన్నా, గతంలో మనం లోకంలో ఉన్నా, మరి ఇప్పుడు వచ్చేటప్పటికల్లా దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుని విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పని ఆత్మలో బలవంతులుగా చేస్తాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆత్మబలము కలుగుద్ది. దేవుడు మన ధైర్యంగా ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం బలహీనం కాదు, మనం బలవంతులము అని మనము దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. వీళ్ళారా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా
3:16 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఎవరు మన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసమే ద్వారా యేసు ప్రభువు మనలో నివసిస్తాడంటాడు. వాక్యమే దేవుడు గనక దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం నమ్మి ఆ హృదయంలో ఆ వాక్యం ఉంటే దేవుడు ఉన్నట్లుగానే దేవుని బలం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ జ్ఞానము మనం కలిగి ఉంటాం కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలే ఉండటం అసాధ్యం. విశ్వాసం చాలా ముఖ్యము. విశ్వాసం వల్లనే మనం జీవిస్తాం. విశ్వాసంలోనే మనం సమస్తము కూడా పొందుకోగలుగుతాం. విశ్వాసం అంటే వాక్యం ఏం చెప్తుందంటే మరి విశ్వాసము అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమైనది, అదృశ్యమైనవి ఉన్నవాడుటకు రుజువైనది. అదృశ్యముగా ఉన్నదాన్ని అది మనం నమ్మటమే మన విశ్వాసం. మన కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కాదు. కానీ మరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం నమ్మినప్పుడు మనం చూడని కన్ను మనం చూడటానికి, వినని చెవులు మనం వినటానికి, మనకి అర్థం కానీ తెలియని మర్మాలు కూడా మనం ఆత్మ ద్వారా తెలుసుకోగలుగుతాము అనేది విశ్వాసము ద్వారా కలుగుద్ది మనకి. అదే మరి పౌలు గారు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో, మరి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనవి. 2:3 అన్నమాట. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనవి. బుద్ధి ఆయన దగ్గరే ఉంది, జ్ఞానము ఆయన దగ్గరే ఉంది, సర్వ సంపదలు కూడా ఉన్నాయంటే. ఈ లోకంలో ఎన్నో సంపదలు ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, లేకపోతే ఎన్నో లోక సంబంధమైన ఉండొచ్చు. కానీ ఈ లోకంలో మరి చాలా మందికి బుద్ధి లేదు, చాలా మందికి దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క జ్ఞానం లేదు. కనుక ఈ సమాజంలో అనేక రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో రకంగా మరి మనుషులకి విరోధంగా మనిషే ఒక జంతువులాగా ప్రవర్తించే ఈ యొక్క పరిస్థితుల్లో అనేక మంది లంచగొండులు, అన్యాయస్తులు, మోసగాళ్ళు, చదువుకున్న వాళ్ళు అక్కడ ఉండారంటే, అక్రమంగా మరి దుర్వ్యాపారం చేసేవాళ్ళు ఉండారంటే కారణం ఏంటంటే మనం దేవుని యొక్క జ్ఞానము వాళ్ళది, దేవుని జ్ఞానము లేకపోవటం వల్ల, దేవుని బుద్ధి లేకపోవటం వల్ల ఉన్న మరి ధనము, ఆ సంపదలో అది వాళ్ళకి ప్రయోజనకరంగాను మరి సమాజానికి మేలుకరంగాను వాళ్ళకి మరి ప్రయోజనకరముగా దేవుని బట్టి వాడు అనుభవించలేకపోతున్నారు. చాలామంది ఎన్నో ఉండే కానీ వాళ్ళకి నెమ్మది లేదు, ఎన్నో ఉండే కానీ వాళ్ళకి సంతోషం లేదు, ఎన్నో ఉండే కానీ వాళ్ళ సమాధానం లేదు, ఎన్నో ఉండే కానీ హృదయంలో ధైర్యం లేదు. ఎన్నిటి అంటే ఈ లోక సంబంధమైన దాన్ని బట్టి మన యొక్క హృదయము మన ఆత్మ మరి సంతోషించలేదని, హృదయంలో ధైర్యంగా ఉండలేమని, లోకంలో ఉన్న వాటిని బట్టి లోకంలో ఉన్న పాపం మన ఏం చేస్తుందంటే భయపెడద్దని, నెమ్మది లేకుండా చేస్తుందని ఈరోజు మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎన్నో ఈరోజు పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా మరి అనేక రకమైన కీడు కలిగించే మాటలు వింటున్నాం. ఎన్నో మరణాలు వింటున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు వింటున్నాం, ఎన్నో అత్యాచారాలు వింటున్నాం, ఎన్నో మరి ఈ యొక్క దుష్టునికి సంబంధించి దుర్మార్గానికి సంబంధించిన ఎన్నో చెడుకి సంబంధించిన మాటలు మనం వింటున్నాం. ప్రభుత్వాల్లో, ఆ యొక్క మీడియా, పేపర్లో అన్నీ కూడా చెడునే ప్రచురం చేస్తున్నాయి. అబద్ధాన్ని మనుషులకి ఎక్కువగా లేని వార్తలు అందించి మనుషుల్ని మోసగిస్తున్నాయి. వీటి అన్నిటినీ మనం తప్పించుకోవాలంటే దేవుని జ్ఞానం కలిగి ఉండాలి, దైవికమైన బుద్ధి కలిగి ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభుల వారే వాక్యం చెప్పిన రీతిగా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమైన అంటే మరుగ్గా ఉన్నాయి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే తాను దేవుడిచ్చిన ఆత్మ ద్వారా. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆయన ఎందుకు మారు మనసు పొందుతారో, విశ్వాసం కలిగి ఉంటారో, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుతారో వారే
మరి ఈ యొక్క ఆత్మ విషయాలు తెలుసుకోగలుగుతాం. లోకాన్ని మరి విడిచినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు ఆత్మ సంగతులు మన ఆత్మ ద్వారా తెలుసుకోగలుగుతాం. అందుకని మనం ఆత్మ సంబంధులుగానే ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన జ్ఞానము మనని హృదయంలోను ఆత్మలో మనని బలపరుచుద్ది. దేవుడి మనం ధైర్యంగా మనం నిలబడగలుగుతాము అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. అట్లాగే ఇదంతా పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి, కొలస్సీ సంఘానికి ఈ విషయాలు మరి పౌలు గారే రాశాడు. 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకుంటే, ఏలైనగా మనము పోరాడునది శరీరంతో కాదు గాని రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము ప్రియులారా. క్రైస్తులైన మనము, క్రీస్తుని నమ్మిన వారము, దేవుని ఆత్మ చేత మనము విశ్వాసంలో జీవించే మనకి పోరాటము ఈ యొక్క ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మనుషులతో కాదు, ప్రధానులతోనూ. ఇక్కడ ఏమంటాడంటే రక్త మాంసములు కలిగిన మనుషులతో కాదు మన పోరాటము, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ మనం ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అది మనం తెలుసుకున్నప్పుడు, ఒక మనిషి మనకి వ్యతిరేకముగా ఉన్నప్పుడు ఆ మనిషి కాదు, ఆ మనిషిలో దురాత్మ ఆ మనిషిని మనకి వ్యతిరేకముగా నిలబెట్టి మనకు విరోధంగా మాట్లాడించి మనకు శత్రువుగా ఉన్నది మనిషి కాదు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఇరుపొరుగు వాళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. వీళ్ళు మనుషులు కాదు మనం చూడాల్సింది. ఆ రోజు యేసు ప్రభు ఆయన్ని హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళు చూడలా, క్రీస్తు విరోధాత్మను చూశాడు. అసూయపరుడైన సాతాను యేసుకు విరోధముగా వాళ్ళని హేళన చేసేటట్టుగా, దూషించేటట్టుగా, ద్వేషించేటట్టుగా, మరి యేసుకు విరోధంగా మాట్లాడేసేటట్టుగా ఆనాడు దురాత్మలు పనిచేసినాయి అక్కడ. అందుకనే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని అంతానికి కారణం ఏంటంటే వారు దూషించే వాళ్ళు యేసు ప్రభుకి శత్రువులు కాదాడు. దురాత్మ వాళ్ళని దురాలోచన కలిగించి, భేదం కలిగించి ఆ మనసుల్ని యేసుకి విరోధంగా మనసు మార్చడం వల్ల వాళ్ళు మాట్లాడగలిగారు. యేసుని అంతకుముందు యేసు దగ్గర వాళ్ళు మేలు పొందుకోవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు, కానీ వాళ్ళకి తెలియని రీతిగానే యేసు ప్రభు దూషించారు. అందుకనే యేసు ప్రభు క్షమించాడు, తండ్రిని కూడా క్షమించమని విజ్ఞాపన చేశాడు. ప్రియులారా, ఆ యేసు ప్రభు ఏదైతే ఏ ఆత్మను కలిగి ఉన్నాడో, ఏ దేవుని కలిగి ఉన్నాడో, ఏ దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ లోకంలోకి వచ్చి నడుస్తున్నాడో, మనము కూడా మరి రక్షించబడిన మనము, దేవుని ఆత్మ కలిగిన మనము క్షమాగుణము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు మన ఎదుటి వారిని మనం అర్థం చేసుకుని, మరి వాళ్ళు కాదు మన ద్వేషించేది, వాళ్ళు కాదు మనం దూషించేది, వాళ్ళు ఆకాశ మండలమందున దురాత్మలో మన కుటుంబంలో భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డల ద్వారా తెలియకోకుండా కలవరాలు పెట్టి, తెలియకోకుండా విరోధాలు పెట్టి మనని దుఃఖపరిచేది, బాధ పెట్టేది దురాత్మలు అని మనం తెలుసుకుని మనం వాటిని బంధించాలి. మరి దేవునికి ప్రార్థించాలి. వాటిని బంధించగలిగిన శక్తి, అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లేదా అదే మనం ఇక్కడ ఆ బలమే మనం కలిగి ఉండాలని పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. కనుక మనము విశ్వాసం ఎప్పుడు కూడా కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మలో బలంగా ఉంటాము.
ప్రార్థించే వారంగా, విజ్ఞాపన చేసే వారంగా, సాతాన్ని ఎదిరించే వారంగా, సాతాను శక్తులకి భయపడుకోకుండా దైవ శక్తిని మనం కలిగి ఉండే ఆ దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలని, అది విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఎప్పుడు కూడా ఆ శక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం మన హెచ్చరిస్తుంది. ప్రియులారా, అట్లాగే 6వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చూసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, ఆపద దినమందు వారిని ఎదిరించుటకు. కొన్ని దినాలు మనకి శుభదినాలుగాను, మరి సంతోషకరముగా, మేలుకరముగా, మంచిగా ఉండొచ్చు. కొన్ని దినాలు మనకు తెలియకోకుండానే శోధనగా, కష్టంగా, బాధగా, అనేక పరిస్థితులు విరోధంగా మనకున్న దినాల్లో మనము బలహీనముగా ఉండకూడదంటండి. బలముగా ఉన్నప్పుడే మనం ఎదిరిస్తామని. ఆపద దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తిమంతులగునట్లు అంటున్నాడు. సమస్తము నెరవేర్చటము అంటే మరి యేసు ప్రభువు మనం విశ్వసించిన తర్వాత దేవుని యొక్క మరి సువార్తను మనం విన్నప్పుడు, యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు, మన లోకంలో చేసిన పాపాలని మనము ఒప్పుకొని వదులుకొని ఆ యేసు రక్తములో మనం కడుక్కొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత మనం బాప్తిజం తీసుకుని ఆత్మ చేత మనం శోధించబడినప్పుడు, ఆత్మ మనం శోధిస్తుంది, సత్యాన్ని బట్టి శోధిస్తుంది, నీతిని బట్టి శోధిస్తుంది, న్యాయాన్ని బట్టి శోధిస్తుంది. నీతి న్యాయములే ఆయన సింహాసనానికి ఆధారభూతాలు కనుక మనలో ఉన్న స్వనీతిని, దుర్నీతిని మరి వాటి నుంచి మనం విడిపించబడటానికి, అలాగే మరి మన శరీర మనసుని బట్టి మనం ఆత్మానుసరమైన మనసు ఈ ఘర్షణ విషయంలో మనం ఎప్పటికప్పటికే శరీరము లోకాన్ని బట్టి, లోక పరిస్థితిని బట్టి మనం లొంగ తీసుకుంటానికి మనతో ఇప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ శోధనలో, ఆ పోరాటంలో దేవుని విశ్వాసం కలిగి దేవుని ఆత్మ చేత మనము జయించాలని అటువంటి పోరాటాలన్నిటి కాడ, అటువంటి శోధనలన్నిటి కాడ మరి పోరాడినప్పుడు మనం విశ్వాసంలో స్థిరపడటానికి, అలాగే ఆత్మీయంగా బలంగా ఉండటానికి, ప్రతి శోధన జయించటానికి, కొన్నిసార్లు శోధనలో మన విశ్వాసాన్ని నుంచి తొలగిపోయేటట్లుగాను, లేకపోతే కొన్నిసార్లు మనం నిరాశపడేటట్లుగా, నిస్సపడేటట్లుగా, మరి దేవుడిలో ఇక మనం నిలబడలేము అనే పరిస్థితులు మనకి కలుగుతాయి. కానీ అటువంటి పరిస్థితుల్లోనే మన దేవుని వాక్యము మనం విశ్వాసం నిలబెడద్దు కనుక ఈ శోధనలన్నీ కూడా మనము నెరవేర్చాలి. మనం ఆత్మీయంగా మనసును స్థిరపరచుకోవాలి. అట్లాగే మనము దేవుని ఎటువంటి పరిస్థితులైనా కూడా ప్రభువుకి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఏ పరిస్థితులైనా సరే నీకంటే మంచి దేవుడు లేడు, నువ్వే మా దేవుడు. మరి మాకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, మరణం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా సరే ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మీ కొరకు మేము జీవిస్తాము అని ఒక తీర్మానముతో, మనం ఒక సమర్పణతో మనం నిలబడాలి అని దేవుని వాక్యము మనకి తెలియజేయబడుతుంది ప్రియులారా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 14:6-14 అంటున్నాడు, ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, మన నడుముకి ఏం కట్టుకోవాలంటే సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కోవాలంటే, ఈ సత్యం అనే దట్టి మనం పురుషులకైతే ప్యాంటు నిలబడాలంటే బెల్ట్ కడతారు, స్త్రీలకు కూడా నడికట్టు కడతారు. అలాగే మనకు సపోర్ట్ అనమాట. దేవుని వాక్యమే మనం నిలబెట్టేది. దేవుని వాక్యంలోనే జీవం ఉంది, దేవుని వాక్యమే బలమైంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది కనుక దాన్ని మనం ఆధారం చేసుకుని మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమంటున్నాడంటే, ఇంకా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలంటే 15వ వచనం అంటాడు. సమాధానం ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి. ఇది పోరాటంతో కూడింది. ఇది దురాత్మల్ని ఎదుర్కొని
మరి దైవికమైన శక్తితో దుష్ట శక్తుల్ని ఎదుర్కొనే ఒక అనుభవంలో మనం నిలబడ్డాం. అప్పుడు ఇద్దరు ఏకీవించి, ఇద్దరు భార్య భర్తలు అయితే ఏక మనసు కలిగి ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి, దేవుని పక్షముగా నిలబడి దేవుని పరిచయం జరిగించాలి. అలాగే ఇద్దరు విశ్వాసులైనా సరే ఏక మనసు కలిగి ఉన్నప్పుడే, సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడే సువార్త వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళతో దేవుడి ఆ యొక్క వాళ్ళు ప్రకటించిన దేవుని మాటలు ఫలింపజేస్తాడు దేవుడు. అంతేగాని ఇద్దరు సమాధానం లేకోకుండా దుష్టుని జయించలేరు. ఇద్దరు సమాధానం లేకోకుండా దేవుని పక్షముగా, దేవుడు వాళ్ళ పక్షముగా ఉండడని వాక్యం చెప్తుంది అనమాట. సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని నిలబడాలి అంటే ముందు సమాధానం ఉండాలి. సమాధానం లేకోకుండా మనం సిద్ధ మనసు అనే జోడు లేకోకుండా మనం ముందుకి దేవుడిలో సాగలేము అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ప్రియులారా. అలాగే 16వ వచనం కాడ ఏంటంటే, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని, విశ్వాసం అనే డాలు. ఇక్కడ మనం డాలు ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఆనాడు రాజులు చూసుకున్న యుద్ధాల్లో డాలు ఉపయోగించాడు. శత్రువు మరి కత్తిసినప్పుడు మనం దాన్ని మన మీద గాయపరచుకోకుండా మనకి సపోర్ట్గా ఉండేదే ఆ డాల్ అనమాట. మన విశ్వాసమే మనకు కాపాడదు. దుష్టుడు అగ్ని బాణాల్లో ఆర్పటానికి శక్తి ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము ద్వారా. వాక్యాన్ని నమ్మటం, మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా బలహీనపరచడానికి, మన విశ్వాసాన్ని దొంగిలించడానికి, మనం బలహీనపరిచి మనం అనుకున్న జరగకోకుండా, మన ప్రార్థన దేవుడు ఎన్నుకోకుండా ఎప్పుడు దుష్టుడు శోధిస్తూ ఉంటాడు. కానీ మన విశ్వాసము తరుగుతూ ఉంటుంటే మన విశ్వాసం పెంచుకుంటూ ఉండాలి. వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు, మన విశ్వాసంలో మనం బలపరుస్తాడు. అప్పుడే మనం దుష్టుడు అగ్ని బాణాలని మనము ఆర్పగలుగుతాం. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో, కష్టాలు వచ్చినాయో, శ్రమలు వచ్చినాయో, శోధనలు వచ్చినాయో, లీముందో, కరుతుందో, వ్యాధి ఉందో, అప్పుడే దుష్టుడు మనని జయించడానికి ఆ అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. అనేక దురాలోచనలు కలిగిస్తూ ఉంటాడు, లేనిక చెప్తూ ఉంటాడు. మనలో నుంచి వస్తాడు, మన ఇంట్లో నుంచి వస్తాడు, మన చుట్టుపక్కల నుంచి కూడా దుష్టుడు వస్తాడు. ఏ రూపంలో వస్తాడు. కానీ ఏ రూపంలో వచ్చినా కానీ దుష్టుని తెలుసుకుని దుష్టుని జయించే శక్తి ఎక్కడ ఉందంటే దేవుని వాక్యములో, దేవుని ఆత్మలో ఉంది. దేవుని వాక్యం నమ్మితే, దేవుని ఆత్మలు కలిగి ఉంటే దుష్టుడు ఏ రూపంలో వచ్చినా, వెలుగు దూతలో వచ్చినా, ఏ దూతగా వచ్చినా కానీ దుష్టుని మనము బంధించగలిగిన శక్తి కలిగి ఉంటామని మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం ప్రియులారా. అలాగే 17వ వచనం కూడా మనం చూసుకుందాం. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకోవాలంటే, ఇక్కడ రక్షణ శిరస్త్రాణంతో పోల్చా అంటే హెల్మెట్ ఉంటే తలకి ఎంత భద్రమో మన రక్షణ మన అంత కాపాడద్ది. రక్షకుడు మన రక్షించాలి అంటే రక్షణకి ఆధారమైన విశ్వాసం కలిగి, ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు మనం చూసినప్పుడే మనం ఎప్పుడు కాపాడబడతాం. సులువుగా చిక్కులు పెట్టి పాపాలను చిడిపించబడతాం. కాపాడుకునే బాధ్యత ఆయనది, నమ్మే బాధ్యత మనది. అది దేవుడు హెల్మెట్తో పోలుస్తున్నమాట. శిరస్త్రాణము వాళ్ళ చూస్తున్నప్పుడు హెల్మెట్ లేకపోతే తల పగిలిపోయి ఎంతోమంది చనిపోతున్నారు. ప్రభుత్వం ఎంతో హెచ్చరిస్తున్నారు, కేసులు రాస్తున్నారు. అయినా కొంతమంది హెల్మెట్ లేకోకుండానే నిర్లక్ష్యంగా ఈ లోకాన్ని విడుస్తున్నారు. అలాగే ప్రియులారా, ఈరోజు మనసు మార్చుకోక, పాపాన్ని ఒప్పుకుని వదులుకోక, చెడు నుంచి వాడు మరి ఒక మంచికి మనసుని తిప్పుకోవటం వల్ల, యేసు ప్రభు నమ్ముకోపోవటం వల్ల, ఆయన రక్తంలో పాపాలు కడుక్కోపోవటం వల్ల, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోపోవటం వల్ల అనేక ఆత్మలో, లక్షల ఆత్మలో, కోట్ల ఆత్మలో అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు చాలా మంది సువార్త వింటలేదు కానీ దుర్వార్తలు వింటున్నారు. మంచి వింటలేదు, మేలైన వింటలేదు.
వాళ్ళ యొక్క జీవితాలకు ఏది అవసరం అదేట్లేదు, కానీ దుర్వార్తలు వింటున్నారు, లేని వార్తలు వింటున్నారు, అబద్ధాలు వింటున్నారు, మోసంలో పడిపోతున్నారు. తన ఆత్మని మరి దుష్టుడికి అప్పగించి అగ్నిగుండానికి తీసుకెళ్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ మనం చూస్తున్నాం. రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నీకు లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ప్రపంచాధిపతి అవ్వచ్చు, ఎన్నో సుఖభోగాలు ఉండొచ్చు, కానీ నీ ఆత్మకి రక్షణ లేకపోతే నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళదు. నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళదు. ఒక చిన్న వైరస్కి ప్రపంచం అంతా వణికిపోతుంది. కోట్లు ఆస్తి, ధనమేమి ఉపయోగపడట్లేదు, అధికారాలు ఉపయోగపడట్లేదు, బలం ఉపయోగపడట్లేదు ఒక చిన్న వైరస్కి. కానీ మనము రక్షణ పొందకపోతే మన పాపం మనం పట్టుకొని నరకానికి తీసుకెళ్ళద్ది, నరకానికి తీసుకెళ్ళద్దని వాక్యం చెప్తుంది. నరక శిక్ష తప్పించబడాలి అంటే మన కొరకు మరణించి మనం రక్షించడానికి ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించడానికి వచ్చిన ఆయన మాటే అదే సువార్త, ఆయన శుభము. మన పాపముల కొరకు మనం మరణించవసరం లేదు. మన పాపముల కొరకు ఆయన మరణించాడు. మన పాపాల నుంచి విడిపించి రక్షించడానికి నజరేయుడైన యేసు అనే వార్తే మనం ఈరోజు వినాలి, అదే నమ్మాలి. మన భౌతికమైన జ్ఞానానికి, భౌతికమైన పరిస్థితులకి నమ్మశక్యం కాకుండా ఉండొచ్చు. కానీ అది ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధముగా ఆ దేవుని కృపని ఆధారం చేసుకుని దేవుని సత్యవాక్యాన్ని నమ్మినప్పుడు, మనం ఆత్మచేత మనము దేవుని అంగీకరించినప్పుడు నిశ్చయముగా మనము దేవుని బిడ్డలుగా మార్చబడతాము. అగ్నిగుండాన్ని తప్పించుకుంటాము, యాతను తప్పించుకుంటాము. దేవుని ఒక నిత్య రాజ్యంలో దేవునితో మనం ఉండటానికే ఈ యొక్క రక్షణ అనేది, ఈ సందేశం అనేది అనేక మంది కోట్ల మంది ప్రజలకి మరి వినిపించడానికి కారణం ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలి. ఎవరు కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. రక్షించబడిన వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని మేలు పొందుకున్న వాళ్ళు, దేవుని ప్రేమ వాళ్ళు ఎన్నో కష్టాలు పడటానికి, ఎన్నో నష్టాలు పడటానికి, ఆత్మ మన యొక్క మరి హతసాక్షులు అవటానికి కూడా వాళ్ళు భయపడుకోకుండా సువార్త ప్రకటించడానికి కారణం ఏంటంటే, అది దేవుని ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి తనకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు లెక్క చేయకుండా ముందుకు వెళ్తానికి కారణము అది దేవుని ప్రేమ. ప్రియులారా, ఆ ప్రేమని మనం పొందుకోవాలి, ఆ రక్షణ మనం పొందుకోవాలి. అప్పుడే మన ఆత్మ మరి రక్షించబడద్దని, అదే శిరస్త్రాణము మనని అదే అనే మరి రక్షణకి రక్షణ మనం రక్షించబడటానికి. అలాగే దేవుని వాక్యమైన ఆత్మ కడ్డమును ఈ యొక్క రక్షణ శిరస్త్రాణము, దేవుని ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలన్నమాట. ఈ రెండు కూడా మనం కలిగి ఉండాలి. ఈ చెప్పిన ఈ విషయాలన్నిటిలో మనం కలిగి ఉన్నప్పుడు మనం అప్పుడు మనము దేవునిలో బలవంతులుగా ఉంటాము. దేవుని పక్షముగా మనం యుద్ధం చేయడానికి నిలబడితే మన పక్షముగా దేవుడు యుద్ధం చేసి మనకి జయమిస్తాడు. ఆనాడు దావీదు పక్షముగా దేవుడు మరి ఎలా నిలబడ్డాడు, గొలియాతుని ఎలా కూల్చడానికి దావీదు పక్షముగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అని దావీదు అంటే, యుద్ధం చేసింది గొలియాతుని కూల్చింది. కానీ దావీదే కనపడుతున్నాడు, కానీ దేవుడు దావీదుతో ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మన పక్షముగా దేవుడు ఉన్నాడని దేవుని కలిగి ఉంటే, ఇప్పుడు మన మారణాదాలు కలిగి ఉన్న అవసరం లేదు, ఆత్మ సంబంధమని కలిగి ఉంటే మరి మనము శరీర సంబంధమైన ఆ యొక్క దురాత్మల్ని, మనం ఈ లోకంలో ఉన్న దురాత్మల్ని మనం జయించగలిగిన శక్తి మనం ఆత్మ సంబంధమైన మరి ఈ యొక్క యుద్ధ ఆయుధాలు మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. ఇంకో మాట ఏంటంటే 18వ వచనం కూడా మనం చదువుకున్నప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండాలంటాడు.
మెలకుగా ఉండాలి. ప్రార్థన, మరి మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామో, ఇప్పుడు మనం ఎవరితో పోరాటం, దురాత్మలతో పోరాటం చేస్తున్నాం కనుక మనకు జయం రావాలంటే జయమిచ్చే దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? ప్రతి ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆత్మ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయడానికి మెలకుగా ఉండాలంటే, అంటే విశ్వాసి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, అలాగే దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించడమే మన యొక్క ధర్మము, ప్రార్థించడమే మన పని, కార్యం చేయటం దేవుడి పని. దేవుని యొక్క దూతలో దేవుని పక్షముగా మనకి జయం ఇవ్వాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తి మనం కలిగి ఉంటే మనం జయం పొందుకుంటాం ప్రియులారా అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అలాగే ఎఫెసీ 2:10 మరి ఇట్లా దేవుని పక్షముగా బలముగా ఉన్నవాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, మనని ఎందుకు దేవుడు ఆత్మ బలం మనని బలవంతులు చేస్తున్నాడు? ఈ లోకంలోనే బలహీనులుగా ఉన్న మనని బలవంతులు చేసి మన ద్వారా ఏం ఆశిస్తున్నాడంటే, మనం చేయవలసిన దేవుని నామంలో కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. అందుకనే వాటిని చేయటానికి దేవుడి యొక్క చేతి పనిగా దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు. దేవుడు ఆ పౌలు గారే అంటున్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు మన మనసుని, మన హృదయాన్ని, మన తలంపులు, మన ఆలోచనలు, మనన్ని కూడా మనల్ని మార్చడానికి, వాక్యము ద్వారా మార్చడానికి, మరి ఆత్మ మనని పరిశుద్ధపరిచి దేనికి అంటే మనం సత్క్రియలు చేయటానికి, మంచి పనులు చేయటానికి. లోకంలో ఉన్నప్పుడు మరి చెడుగా నడుచుకున్నాం, దేవుళ్ళు ఉన్నప్పుడు మంచిగా నడుచుకోవాలి. ఇంతవరకు మన యొక్క పనుల ద్వారా ఎంతో మంది నష్టపరిచాం, ఎంతో మందిని కష్టపెట్టాం, ఎంతో మందిని బాధ పెట్టాం. కానీ మనం దేవుని బిడ్డలుగా వాళ్ళకి మేలు చేసేటట్లుగా, వాళ్ళకి ఉపయోగకరంగాను, వాళ్ళకి మేలు కోరుకునే వాళ్ళగా, వాళ్ళకి కావలసిన మరి వాళ్ళకి ఏది అవసరమో మనం మంచి చేయగలిగిన వారంగా మరి ఉండటానికి దేవుడు మనని పిలుచుకుని రక్షించుకుని ఆయన నామంలో ఆయన యొక్క బిడ్డలుగా నిలబెట్టుకోవడానికి కారణం మన ద్వారా మనం మేలు జరగాలి, దేవుడికి మహిమ రావాలి, మనం దీవించబడాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. అదే పేతురు గారు ఇక్కడ అదే చెప్తున్న పేతురు గారు 1 పేతురు 5:9 లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసం నందు స్థిరులై వానిని ఎదురించుడి అంటున్నాడు. ఇటువంటి మంచి పనులు చేస్తున్నప్పుడు లోకం నుంచి మనకి వ్యతిరేకత వస్తుంది, కొన్ని నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అసూయపరులు ఏదో ఒక రకంగా మన యొక్క మంచి పనులకి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని మనల్ని శ్రమల పాలు చేస్తారో, మనం కొన్నిసార్లు దుఃఖపడేటట్టుగా, ఈ మంచి చేయలేము అనేటట్లుగా, నిరుత్సాహపరిచేటట్లుగా దుష్టుడు కొంతమందిని వాడుకుంటాడు అని మనం తెలుసుకోవాలి అని పౌలు గారు చెప్తున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే. అంతకుముందు మన పితరులు ఉన్నారు, మన ముందున్న భక్తులు ఉన్నారు, ఎన్నో హింసలు పొందారు, ఎన్నో నిందలు పొందారు. ఈ రోజు కూడా సువార్త ప్రకటిస్తుంటే చంపుతున్నారు, అలాగే చర్చలు కూలగొడుతున్నారు. ఒక మంచి క్రైస్తవుడు మేలు చేసేవాడే, మంచి చెప్పేవాడే, కానీ క్రైస్తుడికి విరోధముగా లోకం ఎంతో మంది మరి మత దురహంకారంతో ఎంతో మంది విచ్చలవిడిగా క్రైస్తువుల మీదకి వస్తున్నారు. అసూయతో, ద్వేషంతో క్రైస్తవులను బాధ పెట్టడము, సువార్తని అడ్డగించటము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళు దుష్టుడు వాళ్ళని మోసగించి మనకి ఈ యొక్క మన శ్రమ పెడుతున్నాడు అని ఆ మంచి శుభవార్తని ప్రకటించుకోకుండా, మరి మంచి పనులు చేయకోకుండా దుష్టుడు ఆటంకపరుస్తున్నాడని మన ముందున్న మన సహోదరులు, మన భక్తులు కూడా అలాగే చేశాడని మనం ఆ సత్యాన్ని మనం తెలుసుకుని మనం నిరాశపడుకోకుండా మనం ముందుకే సాగాలని
దేవుని వాక్యము తెలియజేయబడుతుంది అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించాలంటండి. విశ్వాసంలో స్థిరం కలిగి వారిని ఎదిరించాలని దేని వాక్యం తెలియజేయబడుతుంది. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకోవాలి. ఈ యొక్క పౌలు గారు చాలా మరి పేతురు గారు చెప్తున్న మాట. ఇలా పౌలు గారు సంఘాన్ని ఎందుకైనా బలపరుస్తున్నాడంటే మనం దుష్టుని జయించాలంటే మనం ఏదో యథాలాపంగానో మరి నిరాశలో కలిగి బలహీనం కలిగి ఉంటే దుష్టుని మనం జయించలేం. మనం పగటి వారము చీకటి వారము కాదు, మన లోకస్తులు కాదు. మనం చీకటి అంటే పాపాన్ని పాపము గుర్తు అనమాట. ఈ చీకటి పాపము కనుక ఈ యొక్క వెలుగు పరిశుద్ధత కనుక మనం వెలుగు సంబంధులుగా ఉండాలి, దేవుని బట్టి మనం ప్రవర్తించాలి అని మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికతో అంటున్నాడు. ఏమనుకుని మత్తులమై ఉండక, లోకంలో అనేకమైన మత్తులు ఉన్నాయండి, అటువంటి అలా మనం ఉండకూడదు. కనుక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకోమని కాడ దర్శనం సంఘానికి హెచ్చరిస్తున్నాడు. అంటే కవచము అంటే ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట. విశ్వాసం ప్రేమతో అలాగే రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము కాడ ఒక కవచంగా మనం ధరించుకోవాలని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. మాట చెప్తున్నారు యెషయా గ్రంథం 59 అధ్యాయం 17వ వచనంలో కాడ నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను అని యెషయా ప్రవక్త ద్వారా కాడ మరి ఈ యొక్క ప్రవచనం చెప్పబడింది ప్రియులారా. కనుక మనము ఇలా మరి ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్తుందంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్కయు తలపుల యొక్కయు ఆలోచనను శోధిస్తుంది అంటాడు. వాక్యమే మనం శోధించేది, వాక్యమే మనం పరీక్షించేది, వాక్యమే మన పాపాన్ని చూపించేది, వాక్యమే మన పాపాన్ని హెచ్చరించేది, వాక్యమే మనం పరిశుద్ధపరిచేది. వాక్యము 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 వాక్యములో ఉన్న శక్తి, వాక్యము ఎప్పుడైతే మనం నమ్మామో, వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం నడుస్తున్నామో మనతో దేవుడు ఉంటాడు. ఎందుకంటే కనుక వాక్యములో ఎక్కడ పాపకుండా వాక్యం మన ఏం చేస్తుందంటే ఆ పాపాన్ని చూపిస్తుంది, ఆత్మేమో ఒప్పిస్తుంది. అప్పుడు మనం ఏమవుతామంటే నిర్దోషులు అవుతాం. దోషులుగా ఉన్న మనం నిర్దోషులు అవుతాం. అందుకని వాక్యం లేని భక్తి అర్థమై మోసగిస్తుంది. వాక్యం అనే సత్యం మనం కలిగి ఉంటే వెలుగులో ఉన్నట్టుగానే మన పాపం మనం కనపడుతున్నప్పుడు, మన పాపం మరి పరిశుద్ధాత్మ ఒప్పించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు మనము మరి కనికరించబడతాం, క్షమించబడతాం, దీవించబడతాము అని వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తనగాడు 66వ కీర్తన 18వ వచనంలో అంటున్నాడు, నా హృదయములో నేను పాపము లక్ష్మి చేసేలా ప్రభు నా మనవి వెనుకపోవును అంటున్నాడు. మన హృదయాల్లో మన పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభు మనవి వినడు అని వాక్యం చెప్తుంది అన్నమాట. దావీదు గారు చెప్తున్నాడు. అలాగే ఇర్మియా 33:3 కాడ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి మొరపెడితే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు తెలియజేస్తాడు. ఈ రోజుల్లో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడికి సమస్తము తెలుసు కనుక ఆయనకి ఇష్టలైన వారు, ఆయన నమ్మిన వారు ఆ బిడ్డలకి ఆయన తెలియజేస్తాడు అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. అందుకే మరి కనుక మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతున్నామో మనం నమ్మితే పొందుకుంటామంటాడు. ఇవాళ మనం దేవుడు బయలుపరచందంటూ దేవుడు చేయిందంటే ఏమి లేదు, కానీ మన అవిశ్వాసాన్ని బట్టి కొన్ని తెలుసుకోలేకపోతున్నాం, కొన్ని పొందుకోలేకపోతున్నాం. కనుక దేవుడు వాక్యం చెప్పినట్లుగా మనం దేవుని నమ్మి దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్షంగా దేవుడు అద్భుతం చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనని
మనకి సృష్టముగా తెలియజేయబడుతుంది ప్రియులారా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. ఓ పాట పాడుకుందామండి, తర్వాత ముగి ప్రార్థన చేస్తాం.
దేవుని గన్నామానికి మహిమ కలుగును గాక. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ, అలాగే వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి బాగున్నారా? మీరే నాకు కనపడట్లేదు, నేను మీకు కనపడుతున్నాను. దేవుని మహాకృపను బట్టి మేము బాగానే ఉన్నాం, మీరు కూడా బాగానే ఉండాలని విశ్వాసంతో ప్రభుని బట్టి నమ్ముతున్నాను. లేదా మనము ఆత్మ సంబంధముగా మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాము. మనం ఈరోజు వాక్యం మరి శ్రద్ధగా విన్నారా? వాక్యం మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు మన విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుడిలో మనం బలహీనులుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. ఉండటం వల్ల దేవుడికి మహిమ రాదు. దేవుడి నామాన్ని దోషపాలు చేయడానికి దుష్టుడు మనం వాడుకుంటాడు. బలహీనమైన క్రైస్తవులు కానీ అల్ప విశ్వాసులైన క్రైస్తవుల్ని అవిధేయుల్ని దుష్టుడు వాడుకుంటాడు. కనుక ఎప్పుడు కూడా విశ్వాసములో విధేయత చూపించినప్పుడు, తగ్గించుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసి మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యము ఎంతో విలువైనది, మనల్ని కనపరిచేది. అది దాన్ని మనం నిర్లక్ష్యం చేయటం అంటే దేవుని అలక్ష్యం చేసినట్టే. దేవుని అలక్ష్యం చేసి మనం ఏమీ పొందుకోలేము, మనం బలహీనలు అయిపోతాం. కనుక మనం లక్ష్య పెట్టినప్పుడు దేవుడు మన బలవంతులు చేస్తాడు. దేవుడిలో మనం దేవుని విన్న వాక్యం ఏంటంటే తుదకు మనము క్రీస్తులో బలవంతులుగా మనం ఉండాలని. ఈ దినాల్లో మనకి బలం కావాలి. మనం అనుకున్నా జరగకపోవచ్చు, మన పరిస్థితులలో ప్రతికూలంగా ఉండొచ్చు. విశ్వాసములో ఉన్నప్పుడే మనం జయించగలుగుతాం. కనుక మనం ఆత్మబలం కలిగి ఉండాలని, మనం బలవంతులుగా ఉండాలి. అంటే ఒక మనిషి దేవుల్లో నిలబడాలి అంటే ఆ దేవుడు ఆ మనిషికి ఏముండాలంటే నిలబెట్టే దేవుడిని నమ్మాలి, రక్షించిన దేవుడిని నమ్మాలని విశ్వాసం కలిగి ఉండటమే ఆయన మనలో జీవిస్తాడని వాక్యం. విశ్వాసం ద్వారా మనలో దేవుడు జీవిస్తాడని వాక్యం చెప్తుంది. అంటే రెండో మాట ఏంటంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం మనం కలిగి ఉన్నామా అని మనం తెలుసుకోవాలి. నా అనుభవం ఏంటంటే నేను రక్షణ పొందిన మరి కొత్తలో బహుగా నేను శోధించబడుతున్నప్పుడు
దుష్టుడు నన్ను బాగా తరుగుతున్నప్పుడు, ఎన్నో శోధనలు కూడా నడిపిస్తున్నప్పుడు నాకు పెద్ద పెద్ద పావులు కనపడి కొట్లుగా పావుల మధ్యలో ఉండేవాడు. అటువంటి భయంకరమైన స్థితిలో సాతాను బహుగా నన్ను వెంటపడుతూ శోధిస్తున్నప్పుడు నేను మారు మనసు పొంది ఎక్కువగా నేను ఈ శోధనలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను రాత్రిపూట నేను చూస్తున్నాను కొబ్బరి బొండాల కత్తితో దుష్టుడు మరి నా మీద కత్తిసినట్టుగా నేను చూస్తున్నాను. అది కరెక్ట్గా నా గుండెలకు తగిలి కంగున మోగి కింద పడింది. ఆ దర్శనమే, ఆ దేవుని యొక్క పిలుపు, ఆ దర్శనమే ఇన్ని శోధనలు జయించడానికి, ఇప్పుడు శోధనలు గుండగా కాడ మరి మనం నడవటానికి నిలబడటానికి కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దుష్టుడు ఎంత ఎంటాడినా ఎన్నో రీతిగా మనని బలహీనపరచడానికి, మోసగించడానికి, దేవుళ్ళొంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని కృపను బట్టి దేవుడు మనకి జయం ఇచ్చాడు. దేవుడు లేకపోతే మనం నిలబడలేము. నా బట్టి నేను చూసుకున్నప్పుడు ఆ దర్శనము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ పరిస్థితుల్లో కూడా మరి భయపడక, వెనక చూడక, విశ్వాసంతో ప్రతి విషయంలో కూడా దేవుడు మరి దేవుని కృపను బట్టి ఈ సహవాసాన్ని నడిపిస్తున్నాడు, మా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ స్థితిలో నిలబడటానికి కారణం ఏంటంటే దుష్టుడు మనని ఓడించాలని చూస్తాడు, కానీ నమ్మితే దేవుడు మనని దేవుని బలంతో దుష్టులు జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే ఇంకొక వాగ్దానం నాకు చేశాడు దేవుడు స్వరం ద్వారా. నేను విన్నాను, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదని దేవుడు మాట్లాడు. ఈ శోధన అయిన తర్వాత మరి ఎంతో నష్టపరిచినప్పుడు, ఎన్నో కష్టాలు కూడా నడిపించినప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి నన్ను బలపరిచాడు. ఆనాడు నుంచి ఈనాటి వరకు దేవుడు మరి మహిమని, దేవుడి మేలుల్ని ఎన్నో చూస్తున్నాం ప్రియులారా. అందుకని దేవుడిలో మనం బలవంతులుగా ఉండాలి అంటే మొదటగా విశ్వాసము కలిగి ఉండాలి. అలాగే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి, సత్యమనే దట్టి కట్టుకోవాలి, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండాలి, వాక్యమనే ఆత్మకట్టుకం ధరించుకోవాలి. ఇవన్నీ మనకున్నాయా లేవా? నీకున్నాయా? లేకపోతే ప్రభువుని అడిగి వాటిని పొందుకోవాలి. వాటిని పొందుకున్నప్పుడే మనం ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో మనం జయించగలం. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి ఆయుధాన్ని మనం కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. అలాగే ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి. సేవకుల కొరకు, దేశము కొరకు, నాయకుల కొరకు ఇందాక చెప్పాను, మనం ప్రార్థించాలి. ప్రార్థన విలువైనది. మనం ఎంత సమయం ప్రార్థన చేస్తే అంత జీతం దేవుడు మనకి ఇస్తాడు. మనకి జీతము, దేవుని చిత్తం ఏంటంటే ప్రార్థించడం. ఆ ప్రార్థించే సమయం మన దేశంకు, మన కోసం కాదు, మన దేవుని చిత్త ప్రకారం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పరిస్థితులన్నింటిలో దేవుడు ఉండి మనకి ప్రతి అవసరం అనేది మనం చేస్తే దాన్ని వెలకడతాడు దేవుడు ప్రియులారా. అందుకని ప్రార్థన చేయని క్రైస్తవుడు ఓడిపోతాడు, ప్రార్థన చేసిన క్రైస్తవుడు జయిస్తాడు. అందుకని ప్రార్థన చేయనివాడు దుష్టుడు చేయనివాడు. ఎన్ని రీతిలుగా ఆటంకపరచాలో అన్ని రీతిలుగా ఆటంకపరుస్తాడు. కానీ వాటన్నిటిలో కూడా మనం జయించాలంటే మరి దేవుని కృప చేత, దేవుని సత్యానికి మనం లోబడినప్పుడు, వాక్యం చెప్పినట్టుగా మనం నమ్మినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనం సమస్త మేలులు పొందుకోగలుగుతాము అనేది దేవుని వాక్య సత్యము. విశ్వాసులు ఈ రోజుల్లో దేవుడు మనకు ఎంతో సమయం ఇచ్చాడు. మనం 2 నెలల నుంచి మన గృహాల్లో మనం ఎక్కువ సమయం ప్రార్థన, ప్రపంచ పరిస్థితుల గురించి, ప్రపంచంలో దేవుని యొక్క ఆలోచన చేత నెరవేరినట్లుగాను, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు, పాలకుల కొరకు, అధికారుల కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి, రోదన చేయాలి, అంగలార్చాలి. ఎవరూ కూడా నరకానికి వెళ్ళటానికి దేవుడి చిత్తం కాదు.
అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడి పరలోకం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుని యొక్క బిడలో దేవుని ప్రేమించిన వారు, దేవుని విశ్వసించిన వారు ఎక్కువ సమయం ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అదే దేవుడు చెప్పిన ఆజ్ఞ కనుక ఒకరికొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు మనపక్షంగా దేవుడుండి మనపక్షముగా మరి మేలైన కార్యాలని సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం చెప్తుంది. అలాగే అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవాలని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడని వాక్యం చెప్తుంది. అందుకని ఐక్యత అనేది దేవుడు చెప్తున్నాడు. దాన్ని పాడు చేయటానికి దుష్టుడు ప్రతి విషయాన్ని ఆధారం చేసుకున్నాడు కనుక మనం ప్రార్థించడం వల్ల మనం ఐక్యంగా ముందుకు నడవగలుగుతాం, చేయి పొందుతాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరం కన్నులు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. మాతో మీరు మాట్లాడారు ప్రభాని స్తోత్రాలు. ఒక మనిషి మాట కాదు కానీ జీవము కలిగిన దేవుని మాటే మమ్మల్ని జీవింపచేస్తుంది, మమ్మల్ని బలపరిచి మరి దుష్టుని జయించేటట్టుగా చేసేది నీ మాట కనుక నీ మాట ఎవరైతే నమ్ముతారో వారి పక్షంగా ఉండి వారి పక్షంగా మేలైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం అందరిలో నుంచి ఫలించినట్టు సహాయం చేయండి. కైలో వచ్చిన బిడలు మరి సంఘ బిడ్డలందరినీ ఇక్కడ పేరు దీవించండి. నా తండ్రి నీ స్తోత్రాలు. ప్రతి విషయంలో నీ ఆత్మశక్తిని బలాన్ని ప్రతి బిడకి దయచేయమని, గొప్ప విడుదల జయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడుకుని సహాయం చేయండి. ఇంతవరకు నాయన విన్న వాక్యం ఫలింపు దయచేయమని తెచ్చుకోమని యేసుక్రీస్తునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనం.